ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆదిపర్వము కచ్చదేవయాన వృత్తాంతము. వృషపర్వుడనే రాక్షసరాజుకి శుక్రాచార్యుడు గురువుగా ఉండేవాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృత సంజీవిని తెలుసు. ఈ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ ఉండేవాడు. అందువలన రాక్షస బలము అంతకంతకు పెరుగుతూ వచ్చేది. అప్పుడు దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుక్రుని దగ్గరకు వెళ్ళి వారి యొక్క అభిమానాన్ని సంపాదించి మృత సంజీవిని విద్య తెలుసుకోమని చెప్తారు. రాక్షసులను జయించడం చాలా కష్టమని ఈ పని చేయమని అడుగుతారు. శుక్రునికి దేవయాని మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి కచుడు ఏదో విధంగా ఆమె ద్వారా ఈ విద్యను తెలుసుకోమని చెప్తారు. అప్పుడు కచుడు బృహస్పతి కుమారుడిగా తనను పరిచయం చేసుకొని శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేరతాడు. క్రమంగా కచుడు దేవయాని శుక్రుల యొక్క అభిమానాన్ని చూరగొంటాడు. అది మిగిలిన రాక్షసులకు నచ్చక అతనిని అనేక బాధలు పెడుతూ ఉంటారు. చివరికి అతనిని చంపి బూడిద చేసి శుక్రునికి మద్యంలో కలిపి ఇస్తారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుక్రుడు ఆమె దిగులు పోగొట్టడానికి తన కడుపులో ఉన్న కచునికి మృత సంజీవిని నేర్పిస్తాడు. కచుడు ఆ విద్యతో బయటికి వచ్చి తిరిగి శుక్రుని బతికించాడు. కొంతకాలానికి కచుడు శుక్రుని వద్ద సెలవు తీసుకొని తన లోకానికి వెళ్ళిపోవటానికి బయలుదేరతాడు. అప్పుడు దేవయాని అతనికి అడ్డు వచ్చి అతనిని వెళ్ళవద్దని తనని వివాహం ఆడమని బ్రతిమలాడుతుంది. కచుడు గురుపుత్రి తనకు సోదరితో సమానం కాబట్టి వివాహం చేసుకోవడం కుదరదని చెప్తాడు. అప్పుడు దేవయాని తన దయతో సంపాదించిన మృత సంజీవిని అతనికి పనిచేయకూడదని శపిస్తుంది. కచుడు తనకది ఉపయోగించకపోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పనిచేస్తుందని చెప్పి తనకు కలిగిన శాపానికి ప్రతిగా దేవయానిని క్షత్రియుడు పెళ్లాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఒకసారి రాక్షస రాజపుత్రి శర్మిష్ఠ గురుపుత్రి దేవయాని 1000 మంది చలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్తారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్నప్పుడు గాలికి బట్టలన్నీ కలిసిపోతాయి. బయటికి వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ఠ వేసుకుంటుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్తుంది. అప్పుడు శర్మిష్ఠ కోపగించి తన తండ్రి దగ్గర సేవ చేసే బ్రాహ్మణుని కుమార్తెకు నా దుస్తులు పనికిరావా అని నిందించి ఆమెను ఒక పాడుబడ్డ బావిలో తోసి వెళ్ళిపోతుంది. అప్పుడే అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. తర్వాత దేవయాని చెలికత్తెలతో తాను వృషపర్యుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెప్తుంది. శుక్రుడు ఎంత చెప్పినా దేవయాని వినడు. శుక్రుడు కూడా నగరాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన వృషపర్యుడు శుక్రుని దయ లేకుండా తాను జీవించలేనని వారికి ఏది కావాలన్నా ఇస్తానని వేడుకుంటాడు. అప్పుడు దేవయాని శర్మిష్ఠ తన 1000 మంది చెలికత్తెలతో తనను సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్తుంది. దానికి వృషపర్వుడు అంగీకరిస్తాడు. దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని చూస్తుంది. యయాతితో ఇరువరికే పాణిగ్రహం జరిగింది కనుక తనను వివాహం చేసుకోమని కోరుతుంది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చు కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడటం ధర్మం కాదని చెప్తాడు. పట్టుబదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రితో అంగీకారాన్ని పొంది యయాతిని వివాహం ఆడుతుంది. యయాతి తన భార్యతోనూ చెలికత్తెలతోనూ రాజ్యానికి వెళ్లే సమయం అవుతుంది. ఇప్పుడు శర్మిష్ఠ వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్తాడు. దేవయాని యయాతికి యదువు తుర్వసుడు అనే 2 కుమారులు పుడతారు. శర్మిష్ఠ తన జీవితం వృధా అయినందుకు బాధపడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజును కలిసి తాను దేవయాని చెలిగత్తె కాబట్టి తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన ద్రుహుడు, అణువు, పూరుడు అనే 3 పుత్రులను పొందుతుంది. ఈ విషయము దాచి తనకు ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్తుంది. కానీ శర్మిష్ఠ ఈ విషయాన్ని తెలుసుకొని తండ్రికి చెప్పగా తండ్రి యయాతికి శాపం ఇస్తాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ఠ కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వనాన్ని తాను పొంది 1000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. తర్వాత పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి అతనికి చక్రవర్తిని చేస్తాడు. యయాతి కోరికను నిరాకరించిన అతని కుమారుడు 4 శాపం ఇస్తాడు. శాప కారణంగా యదువంశస్థులు రాజ్యార్హతను శాశ్వతంగా పోగొట్టుకుంటారు. తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు. ద్రుహులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజులయ్యారు. అణువు వంశజులు యవనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ఠ కుమారునికి రాజ్యం ఇవ్వవచ్చనని ప్రజలకు నచ్చజెప్పి అతనిని రాజును చేసి యయాతి తపోవనానికి వెళ్ళిపోతాడు.
అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తర్వాత కొద్ది కాలానికి ఇంద్రలోకానికి వెళ్తాడు. యయాతి తనకు మించి తపస్సు ఎవరూ చేయలేదని చెప్పడంతో అతని పుణ్యము నశిస్తుంది. అతడు అక్కడి నుంచి నక్షత్రలోకానికి వెళ్ళి అక్కడ తన దహోతులను చూసి వారికి తన వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. వారు యయాతిని అడిగి అనేక ధర్మసూత్రాలు, పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకుంటారు. యయాతి సాహచర్యంతో పుణ్యం కలిగి అతని మనవలు, అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్తారు.